लीला कल्लू दुकानाला तू कुछ नहीं कर सकता दुकान చూస్తావు सर सर प्लीज సారీ రారా सर ఛీ జరా చీప్ గా మాట్లాడనా చీప్ గానే మాట్లాడా చీప్ లేదు గీప్ లేదు పరా అరే సంవత్సరం సంధి సర్కారు సొమ్ముతోని 16 సార్లు ఢిల్లీకి పోయిండు ఈ వీకే గాడు ఈ బేకార్ గాడు ఎందుకు ఆడ చెవులు కొరికి మన సీఎం సిటీకి ఎత్తి పెట్టినీకి సిరటీరా ఇంకా నువ్వు మర్చిపోలేదురా నా అలవాట్లు చూత్తరి నా పెండ్లం ఎప్పుడు చూడు పూజలు అంటది నువ్వు అంటది ఏమి తాకనియదు పోంతి జన్మకొక శివరాత్రిని దమ్ము కొడదామంటే చాలు తీసుకొచ్చి ముందు పెడుతుంది వేదాలు పురాణాలు మా పతివ్రత చటర్జీ రావాయ్ ఆ దినం నువ్వు అడ్డం వచ్చినావు నువ్వుకున్నా లేకుంటే అదే దినం లా కాలేజీ ముందు లేపేస్తోండి కొడుకుని నువ్వేంద్రు ముసుకురాయిస్తున్నావు అట్లా ఏం లేదురా నాతో పాటు 7 కోట్ల మంది జనానికి ముఖ్యమంత్రి అయిపోయావు లేకపోతే గుర్తుందిగా 6 సంవత్సరాలు స్టేట్ పోలీసుని రఫ్ఫాడించిన చెయ్యి లాగొక్కటిచ్చానంటే పోరా కమీన్ చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఫ్రమ్ ద సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ నువ్వు ఇప్పుడు క్లాస్ తీసుకున్నావు కదా కాలాపురోహితని ఆన్కి కేసుకి సంబంధం ఏమైనా ఉందంటవా పాత బస్తీ గడబడ్ల గురించి ఎంక్వైరీ చేస్తున్న రెడ్డి కమిషన్ ముందు సాక్ష్యం చెప్ప నీకు ఎంత పెద్ద మనిషి వచ్చినా చంపేస్తావని బెదిరిస్తున్నంట ఎవరో తెలియదు అందుకని అదే అలహాబాద్లో సోషల్ సర్వీస్ చేయడానికి పోయిండు కదా మన మెహదీపట్నం బాబా ఎల్లుండి తిరిగి వస్తుండు చటర్జీ ఫోన్లో మాట్లాడతాడు కానీ నువ్వు పర్సనల్గా పోయి బాబాని కలవాలి ఈ మ్యాటర్ అంతా పట్టించుకోవద్దని నువ్వే చెప్పాలి బట్ సీఎం నా కోసం అవురా ఈ సిచ్యువేషన్లో ఆయనకేమన్నా గడబడైంది అనుకో అడ్డుకోనికి కాదు ఆదుకోనికి కాదు కొత్త పరేషాన్ వచ్చి పడుతుంది సార్ జనానికి ప్రాబ్లం అని కాదురా నా ప్రభుత్వానికి ప్రాబ్లము అని ఐజీ రాజేష్ రాయ్ సార్ కీప్ అన్ ఐ ఆన్ హిమ్ हेलो हेलो देवरा साहब गब्रियल हेलो 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 साहब हेलो हाँ साहब हाँ गैब्रियल हाँ साहब बोलिए साहब किस जेटी में आऊँ मैं नंबर 13 साहब जरा जोर से अबे साला जेटी नंबर 13 हाँ साहब नंबर 13 फोन कट करता है तेरा बाप तू यहाँ अरे तुझे कोई देख लिया तो क्या तू अंदर नहीं जाओगे साला तुझे तू Okay, see you. Hello. Hi, Jasmine. Udayan Shetty.
అయ్యో, లేచేటప్పుడు ఇలా పట్టుకోవద్దని నీకు 1000 సార్లు చెప్పుంటాను. పడతారని. పడను. What is this? ఇది ఆజాద్. ఇదేంటి ఊరేగింపా? కాదురా, ఊరేగింపు కాదు, సత్యాగ్రహం. అబ్దుల్ రహమాన్ సాహెబ్ ఉప్పు సత్యాగ్రహం చేస్తుండగా తీసిన ఫోటో అది. Is that you? వారు కరీంనగర్ మొహదీన్ భాయ్, అది మాధవరావు గారు, అటు అబ్దుల్ రహమాన్ సాహెబ్, ఇటు మా వాప్ప, ఒక కార్యకర్త. Oh, unbelievable. Too many Muslims? అవునయ్యా, టూ మెనీ ముసల్మాన్. స్వాతంత్ర్య సమరంలో హిందువుల రక్తమే కాదు, ముసల్మాన్ల రక్తం కూడా చెందింది. ఎంతో మందిది ఒకే రంగులు. బాబా, నువ్వు వస్తావని చెప్పారు. హబీబ్ బషీర్, ఐజీ. Namaste. ఇది హిందూ దేశమని, ఇక్కడున్న ముస్లింల వెంటనే బయటికి గెంటేయాలని నిన్న ప్రసంగిస్తుండగా అరెస్ట్ చేశారే పోలీసులు. వారి పేరేంటి? డాక్టర్ త్యాగి. వారి శిష్యులే వీరు. స్వతంత్ర పోరాటాన్ని రీసెర్చ్ చేస్తున్నారు. ఈ భారతదేశంలో మేము భారతీయులమే అని చెప్పుకునే ముస్లింస్ ఉన్నారని వీరికి అర్థమయ్యేలా నేను చెప్తున్నాను. నాతో ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నావు. మీరు వెళ్ళిరండి. సుందరయ్య గారిని రమ్మని చెప్పు. రా. అయితే వాంగ్మూలం ఇవ్వటానికి నన్ను కమిషన్ ముందుకు వెళ్ళొద్దు అంటావు. ఒకవేళ వెళితే ప్రాణాలతో తిరిగి రాను అంటావు. అది ఇప్పుడు నీ భయం కదూ? బాబా ప్లీజ్, ముందున్న శత్రువుని ఎదుర్కోవచ్చు, మాటు వేసిన శత్రువుని ఎప్పుడూ ఎదుర్కోలేం. చూడు బషీర్, నాకంతా తెలుసు. ఒక్కసారి ఈ కాలు వంక చూడు. ఈ మత ఘర్షణల్లోనే కాలు నరికేశారు. నువ్వన్న ఈ శత్రువులు, ఇక ఉన్నది ఈ ప్రాణం. అది కావలసి వస్తే వాళ్ళని తీసుకుపోనీరా. ఇంతకన్నా ఏం చేస్తారు? కమిషన్ ముందుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడమే నా నిర్ణయం. అలా జరగకూడదనుకుంటే నన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. చేస్తావా? బాబా వెళ్ళు. ఆఫీసర్ సార్, చెక్ ఎవరి వెహికల్ సార్, కంపల్సరీ. ఓకే సార్. హలో, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, అది అటెండెన్స్ రోడ్ క్లియర్ చేయి త్వరగా త్వరగా. Come on! Fast! Quick! Quick! ఆల్ క్లియర్ సార్. అలర్ట్ గా ఉండండి. No. Don't worry, sir. I'll give you a call. Okay. Manju? Yes, ma'am. All clear? Yes, ma'am. Hey, you. Go get a proper shift done. సారీ మ్యామ్. Idiot. Hello? Yeah, Shweta here. Hello? Bloody fool. I'll catch you later. Okay, sir. మేడం, ఐజీ సార్ అరైవింగ్ మేడం. Manjunath? Yes, ma'am. Where is Shweta? Good morning, sir. Sir. Shweta Verma. Courtroom to saha location blueprint. Sorry, sir. It's okay. ఆఫీసర్, Sir? అనవసరమైన వ్యక్తుల్ని వాహనాల్ని కోర్టు ఆవరణలోకి అనుమతించాలి. Sir. You go check. One quick last stop. Sir. Shit. Bloody. సారీ మ్యామ్. Shweta? Are you upset? No, sir. Just tensed. Come on, anything wrong? Adi, sir. Tell me. Sir. ఇవాళ మార్నింగ్ సే అబౌట్ 3 o'clock జస్టిస్ రెడ్డికి ఒక అనానమస్ కాల్, a threat. What do you mean? సార్, మార్నింగ్ జస్టిస్ ఏసీజీలో ఒక చిన్న వేరియేషన్. Oh my. బట్ జస్టిస్ ఇస్ కూల్, సార్.
ఏదో ఒక నిమిషంలో వారు ఇక్కడికి రావచ్చు. కాల్ ఐజీ రెడ్డప్ప. సార్ బట్ కమ్ ఆన్, నాకు తెలియాలి. వై ఐ వాజంట్ బ్లడీ టోల్డ్. సార్ హి ఇస్ నాట్ ఆన్సరింగ్. ఇట్స్ ఓకే సార్. Bloody. Yes, ma'am. Sir, anything wrong, sir? Yes. Come on, all of you, come on! Sir. మొత్తానికి ఏర్పాటు చేశావు. అనుకున్నా నేను వద్దన్నా నువ్వు ఈ పని చేస్తావని. నాకు అర్థమైంది, నేను మాట్లాడతాను. ఓకే. ఎస్, ఆదర్శవంతులైన మెహదీపట్నం బాబా హత్యని విని నాకు బాధగానూ ఉంది, కోపంగానూ ఉంది. ఏమని చెప్పాను? ఎస్, ఇది రాష్ట్రానికి నష్టం, ఇది మైనారిటీలకు నష్టం. హైదరాలీ ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని కోరుతున్నారని ఎక్కడ పడితే అక్కడ కాదు, ఫ్రంట్ పేజీలో. దాట్స్ దారుణం కదు పూర్ణానంద. దారుణం. ఆహా, ఆయన చంపబడ్డాడని నీకు బాధగా ఉందా? కాదు, అది బాధపడాలి, బాధపడాల్సింది నేను, నువ్వు, హుసేను, పూర్ణానంద శాస్త్రి మాత్రమే కాదు. రాష్ట్రం బాధపడాలి, దేశం బాధపడాలి. అవునా గుంటూరు హుసేను? అవును. తూర్పు పడమరల్ని మనం చూసుకుంటాం, ఉత్తర దక్షిణాల్ని పూర్ణానంద శాస్త్రి చూసుకుంటారు. హిందువులని ముస్లింలని తేడా లేకుండా ఆ వేదన అందరినీ వేధిస్తుంది కదు పూర్ణానంద. లోకా సమస్త సుఖినో భవంతు. జాస్మిన్. Yes. సుఖినో భవంతు. Yeah. Are you sleeping? Are you sleeping? Brother John, Brother John. Morning bells are ringing, morning bells are ringing. Ding dong bell.
బాబా హత్య జరిగినప్పటి నుంచి నగరంలో జరుగుతున్న గొడవల్ని చూస్తుంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందని చెప్పొచ్చు. హరీష్, నిన్న రాత్రి ప్రకటించిన కర్ఫ్యూ మరో 24 గంటలు పొడిగించారు. హరీష్, ఈ ఉదయం రాజధాని నుంచి ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు ఇక్కడే క్యాంప్ చేస్తున్నామని, చట్టాన్ని మీరి ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎక్కడ భరత్ చంద్ర? ఇంతవరకు కనుక్కోలేకపోయారా? లేదు సార్. బట్ వై? అది కాదు సార్. సార్ సిఐ ప్రభాకర్ గారు చైనర్కి వాళ్ళు ఇప్పుడు మలక్పేట ఎమ్మెల్యే గారు ఆఫీసులో ఉంచారని తెలిసి. మై గుడ్నెస్. గోపి, కాల్ హిమ్. కీప్ టైమ్. సార్ వాట్ ద హెల్? సార్ వారు సిటీ రూట్స్ లో ట్రావెల్ చేస్తున్నారని తెలుసు, కానీ ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడం లేదు సార్. దెన్ యు గో ట్రేస్ హిమ్. అతను ఎక్కడున్నా సరే. సో గో, ఐ విల్ కీప్ కాలింగ్ యు. సార్ కమిషనర్ గారు ఆఫీస్ దగ్గర వచ్చేస్తున్నారు సార్. బ్లడీ కాల్ రామోహన్. సార్ సార్ ఐజీ గారు. ఎవరు? జోన్ ఐజీ సార్. రామోహన్ సార్. రామోహన్ సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ చంద్ర బ్రిడ్జి దాటి రాకుండా చూడండి. బ్లాక్ ఏం సార్? అది కాదు. బ్లడీ యు డు వాట్ ఐ సే. సార్ చూస్తూ నుంచోకుండా వెళ్ళి రోడ్డు బ్లాక్ చేయవయ్యా. అయ్యో, కమిషనర్ని రానివ్వకండి ఐజీ గారి ఫోన్. సార్ 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 కమిషనర్ గారు. వెళ్ళి రోడ్డు బ్లాక్ చేయండి. బ్యారికేడ్స్ అడ్డం పెట్టండి. సార్ సార్ ఎంత ట్రై చేసినా ఆపలేకపోయాను సార్. షిట్ ఇడియట్. మెహదీపట్నం బాబాను చంపిన వాళ్ళని సార్ సార్ ఎమ్మెల్యే వస్తున్నారు సార్. హుస్సేన్, అది సెట్ చేసావా? సార్ ఎమ్మెల్యే గారు ఏంటి ఇక్కడ ఎలాంటి స్ట్రైక్లు మీటింగ్లు అనుమతించొద్దని పైనుంచి నోరు మూయ్. సార్ 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 ప్లీజ్. సార్ హేమ మేడం. అయ్యో హుస్సేన్, ఆ వచ్చేది సేఫ్ గా తిరిగి వెళ్ళకూడదు. అవసరమైతే తగలబెట్టి అందరినీ. గుడ్ మార్నింగ్ మేడం. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. సిఐ ప్రభాకర్ చెయ్యి నరికిన రౌడీలను పార్టీ ఆఫీసులో దాచారు. ఇక్కడ పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉంది మేడం. ఐ నో. ఎమ్మెల్యే సార్, ఐఎమ్ హేమ. నీ గుండెల మీద రాసుకున్నావుగా, చదివేలే. సార్ మైండ్ యూ, దిస్ ఇస్ అన్లాఫుల్. ఇంతమందితో ఇక్కడ ఇలా ధర్నాలు చేయకూడదు. వెనక్కి వెళ్ళిపోండి. నోరు ముసుపో, వెళ్ళు. యు బ్లడీ. మేడం సో ప్లీజ్, మీరు దాచిపెట్టిన గుండాల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేస్తున్నట్టయితే సారీ, మేము ఫోర్స్ ఉపయోగిస్తాం. ఏం బెదిరిస్తున్నావా? ఏం పీకుతారు మీరు? యు బ్లడీ. చేతిరా. ఏయ్, ఏ సైడ్ రా వెళ్ళే? ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైరింగ్ చేయొద్దని కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. Yes, పైగా that's ఎమ్మెల్యే right. గారు కూడా. So what? హుస్సేన్, వాళ్ళని తప్పించుకోమను. ఏది ఏవైనా వీడి చేతికి దొరకకూడదు. షూట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్. సార్ ఐజీ హబీబ్ బషీర్. అడ్వాన్స్, కమ్ ఆన్. భరత్చంద్ర వద్దు, ఇది మతానికి సంబంధించింది. ముస్తఫా సార్, అరెస్ట్ హిమ్. ముయ్యరా, ఎవరనుకున్నావు? ఎమ్మెల్యేన్ రా, మలక్పేట ఎమ్మెల్యే. మలక్పేట ఎమ్మెల్యేవి కదా అని కడుపులో బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా పెట్టి పుట్టించాడా దేవుడు, లేక కడుపులో అమృత కలసం పెట్టాడా? Take him. Possession of illicit arms, unlawful assembly, inciting communal violence and మీ మీద చేయి చేసుకున్నందుకు. చంపేండ్రా, కొట్టి చంపేండ్రా వెళ్ళని. Come on, charge!
టేక్ దెమ్. సార్ ఇంతకీ ఏమన్నారు సీఎం గారు? ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయిన మీరు ఉన్నట్టుండి అంత బాంబు పేల్చినందుకు? ఏమంటాడు, నెత్తి మీద పిడుగుపడ్డట్టు షాక్ అయ్యాడు. ఆ తర్వాత మామూలే లంఘించుకున్నాడు. తెట్లు. అదే చీప్ లాంగ్వేజా? ఎస్, కానీ నన్ను కాదు, మన ఆత్మాభిమానం ఉన్నాడు కదా భరత్. అడుగో తనే వచ్చుంటాడు. నువ్వు వెళ్ళమ్మా, నేను ఫినిష్ చేసుకొస్తాను. ఏమైందో నూర్జహాన్ ఎంట్రన్స్ రిజల్ట్? ఏమవుతుంది? ఫెయిల్. ఆహాహా, ఇక నాకు చదువుకోవడం ఇష్టం లేదు, నాకు నిక్కా చేసి పంపించండి, ఇలా కాఫీ టీలు అందిస్తూ కాపురం చేసుకుంటాను అను నీ ఉద్దేశం ఇందులో అర్థమైంది. ఈ మాట నాన్నకు చెప్పకూడదు. కొట్టేనంటేనా? మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సుభద్ర మేడం, ఇవాళ మీకు హాఫ్ డే అనుకుంటా. ఏం లేదు, నిన్న రాత్రి పడుకునే ముందు నా కూతురు ఇందిర నాతో ఒక మాట చెప్పింది. ఈ రోజు మధ్యాహ్నం ఐజీ హబీబ్ బషీర్ గారింటికి విజిట్ చేయాలి అని. ఏమిటో? మా కృష్ణస్వామి చేతి వంట తిని తిని దానికి బోరు కొట్టిందట, ఇక్కడికి వచ్చి బిర్యానీ తింటుందట. దానికే మేము వెళ్ళి ఇంద్రుని తీసుకొచ్చి ఆ కోరిక తీరుస్తాం. నువ్వు ఇంటి విషయాలు మాట్లాడటానికి వచ్చావా అఫీషియల్ గానా? స్ట్రిక్ట్లీ అఫీషియల్. అది సరే, ఇదేంటి ఈ అవుట్ఫిట్? కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి. Right. Strictly censored. No smoking on parade grounds. ఎంతవరకు చెప్పాను? కీప్ ఎన్ ఐ ఆన్ రాజేష్ రాయ్. సీఎం ఆ మాట ఎందుకన్నట్టు? రై చెప్పాను కదరా, నో ఐడియా అని. ఆయుషో మొయ్, ఇదెక్కడ కూడా అడిగింది అడిగి నన్ను చెప్పుతున్నా. ఆర్జుషో నో ఐడియా అంటూ నా మీద డౌటా? ఎగ్జాక్ట్లీ సార్. మొన్న అడిగావు చూడు, వాంగ్మూలం ఇవ్వటానికి బాబా మలక్పేట పెడుతున్న విషయం మనకు చెప్పిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు అని సార్ ఇప్పుడు గుర్తొచ్చింది. వన్ మిస్టర్ అమిత్ పరేఖ్, డిప్యూటీ చీఫ్. ట్రై టు రీచ్ హిమ్. సో థ్యాంక్స్ బడీ, కీప్ ఇన్ టచ్, బాయ్. దీన్ని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం అంటారు, పెంచుకోవడం అంటారా? ఏమైంది? ఎందాకొచ్చింది నీ ఎంక్వైరీ? సార్, అమిత్ పరేఖ్, ఎ మ్యాన్ ఆఫ్ ఇంపెకబుల్ రికార్డ్స్. ఒక్క రహస్యాన్ని కూడా బయటికి లీక్ చేయడం. అలాగా? యు నో హిమ్? ఐ నో హిమ్ టూ వెల్, సార్. హీ వాజ్ మై బ్యాచ్మేట్. సో దట్ లీవ్స్ జస్ట్ 3 at the top. రహస్యాన్ని పూర్తిగా ముందే తెలుసుకున్న వాళ్ళు ముగ్గురు. ఒకటి మీరు, 2 చాటర్జీ, 3 సీఎం సోమశేఖర్ రెడ్డి. Am I right, sir? ఏంట్రా నువ్వు నీ ధోరణి? రే ముఖ్యమంత్రి గారిని కూడా కస్టడీలో ఉంచుకుని ఇంటర్గేట్ చేయాలంటావేంటి? లేదు సార్, బతికించావు. బట్ సార్, ఏదో టైంలో చేయాల్సి వస్తేను. ఎవరిని? ముఖ్యమంత్రిని బట్టలు లేకుండా లాకప్ లో. ఏంటా నువ్వు? ఎలా ఉన్నావురా? ఏముంది, నిద్ర లేవగానే వాళ్ళ నాన్న కనపడలేదని క్వార్టర్స్ నుంచి పరిగెత్తబోయింది. ఆపోతే నన్ను చీపోరా అని వాళ్ళ నాన్నలాగా తిట్టి పారేసింది. అవునా? అందుకే పెద్దలు అన్నారు, అమ్మ పోలి కన్నా ఆడపిల్లకి అబ్బ పోలికే అదృష్టం అని కదా. ఇప్పుడు ఈ మేడం గారితో పరిచయం అయ్యాక బుద్ధివంతురాలా తయారైంది. చూసారా? హలో, 1 minute, యూ క్యారీ ఆన్. రేయ్, మధ్యాహ్నం నీకు బిర్యానీ రెడీ. టెల్ మీ. చూసావు కదా, ఒట్టి గడుగ్గా జాగ్రత్త, ఊరుకుంటే నెత్తినెక్కి కూర్చుంటుంది. హే, ఐమ్ నాట్ సర్ప్రైజ్డ్. భరత్, yes, can I be of some help? I mean in the investigation. Yeah, sharp 10 at my office. Yes sir. చూడండి, మా అయ్యగారిని ఇంతవరకు పేరు పెట్టి పిలిచిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు, ముఖ్యంగా ఆడాళ్ళు. పిలిస్తే ఏముంది, నరికి పోగులేస్తారు. ఇంతేనా? ఇంకేమైనా వివరాలు ఉన్నాయా? ఇంతే. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. వీరి పని అయిందా? స్టేట్మెంట్ తీసుకున్నాను సార్. ప్రత్యేకమైన వివరాలు ఏమీ లేవు. చనిపోయే ముందు బాబాకు వచ్చినటువంటి ఫోన్స్ గాని, బెదిరింపులు గాని, ఉత్తరాలు గాని, వాటి వివరాలు ఇంకా మీకేమైనా గుర్తుకొచ్చినా వారికి చెప్పండి. అలాగే. లోకల్ డిఎస్పీగా మిమ్మల్ని రిలీవ్ చేయమని రిక్వెస్ట్ చేశాను. యు ఆర్ జాయినింగ్ మై టీమ్. అన్వర్ సార్,
మలక్పేట కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ తో పాటు ఇంక్లూడింగ్ ఐ విట్నెస్ వివరాలతో సహా ఐజీ హబీబ్ బషీర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఫీడ్ చేసి ఉంచు. ఇది నీ కొత్త పోస్టింగ్ ఆర్డర్స్. మెహదీపట్నం బాబా మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ టీంలో అసిస్టెంట్ ఆఫీసర్ గా. థ్యాంక్ యూ సార్. సైన్ ఇట్ అండ్ రిటర్న్ ఇట్. సార్ మీ నాన్న పెద్ద జగత్కిలాడి కదూ. సార్ నేను సర్వీస్ లో జాయిన్ అయిన ఫస్ట్ 7 days ఉన్నది మీ నాన్నతోనే. ముదుమలై రేంజ్ లో ఆంధ్ర కర్ణాటక ఫోర్సెస్ కలిసి చేసిన ఒక జాయింట్ కూంబింగ్ ఆపరేషన్. ఆ కర్ణాటక టీంకి హెడ్ అయిన మీ నాన్న 5 భార్యలు 16 మంది కొడుకులు గల నోటోరియస్ వెటరన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి అబ్దుల్ రెహమాన్. ఆయన మీసం ఎటు రాలేదు, ఆయన కూడా అవ్వలేదు కదా. అయ్యో లేదు సార్. ప్లే దిస్. సార్ ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఆన్. బాబా చంపబడ్డ రోజు మలక్పేట కోర్టులో కవరేజ్ చేయడానికి వచ్చిన టీవీ రిపోర్టర్స్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసిన ర్యాండమ్ షాట్స్. ఊరికే రొటీన్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. డు యూ సీ ఎనీథింగ్ అన్యూజువల్? నో. అన్వర్? నో సార్. సార్ అది అన్వర్, కమ్ ఆన్ వన్స్ మోర్. సార్ freeze. See anything conspicuous? Yes, something, but can't tell. నో సార్. You? లేదు సార్ అది. Come on, speak out. లేదు సార్ ఆవిడ సార్ ఆవిడ యూనిఫామ్. Yes, that's it. అది ఎక్స్పీరియన్స్ అంటే. అయ్యో సార్, అందుకే అన్నారు పోలీస్ కళ్ళు డేగ కళ్ళు ఒక్కటే అని. సార్ మలక్పేట కోర్టులో ఆవిడని చూసినప్పటి నుంచి ఐజీ హబీబ్ బషీర్ గారి పోలీస్ ఇన్స్టింక్ట్స్ కి కలిగిన చిన్న చిన్న అనుమానాలు. మనం చూసిన ఆ విజువల్స్ లో ఒక్క క్షణంలో చేంజ్ అయిన ఆ బాడీ లాంగ్వేజ్. డోంట్ వి స్మెల్ ఎ పాసిబిలీ ఫస్ట్ బ్రేక్ త్రూ? డోంట్ వి సీ ఎ విజిబిలీ షేకన్ శ్వేతా వర్మ దే? కమిషనర్స్ ఆఫీస్. వాట్? సారీ మేడం. భారత్ చంద్రన్స్ ఆఫీస్. మేడం రైట్ మేడం. అయ్యో మేడం 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 ప్లీజ్ క్షమించాలి, ఒక చిన్న తప్పు జరిగిపోయింది. మీరు రాగానే మీకు రూమ్ ఇవ్వమని గెస్ట్ హౌస్ లో చెప్పుంచాం, కానీ పొద్దుటే 2-3 మంత్రులు వచ్చేసరికి రూములని వాళ్ళకి ఇచ్చేశారట. సారీ. నీ పేరేమిటి? మేడం 2-3 సార్లు నేను చెప్పాను, ముస్తాఫా డిఎస్పీ అని. ఐపీఎస్ చేశారా మీరు? అయ్యో లేదు మేడం. దెన్ నా పక్కన నడవకు. 1 step బిహైండ్. గుర్తు పెట్టుకో. ఇడియట్. A peculiarly meticulous lady. క్రమశిక్షణతో కూడిన జీవితం, ఎప్పుడూ చెక్కు చెదరనటువంటి ధైర్యం, శ్వాసతో కలిసిన సాహసం. దట్ ఈస్ శ్వేతా వర్మ, రైట్? Yes. You smoke? Yeah. A pack a day. Drink? Yes. A couple of pegs a day. Neat. Good. రిపబ్లిక్ డే పరేడ్ లో 3 సార్లు సన్మానం పొందింది శ్వేతా వర్మ. పోతే ట్రైనింగ్ పీరియడ్ లో ఫర్ బెస్ట్ టర్న్ అవుట్, ఫర్ లుకింగ్ ద బెస్ట్ ఇన్ యూనిఫామ్. ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే డ్రెస్ కి ఒక్క ముడత పడనివ్వదు, కనీసం గుండి పెట్టుకోవడం కూడా మర్చిపోదు శ్వేత. Hey, what are you up to? This. What do you mean? మెహదీపట్నం బాబా చంపబడ్డ రోజు మనసులో లేకుండా ఉండుంటుంది మేడం వర్మ. You are upset, unsettled and thoroughly disorganized. యూనిఫామ్ గుండి పెట్టుకోవడం కూడా మర్చిపోయావు, ది మెటికులస్ లేడీ. And this. మలక్పేట కోర్టు గేట్ కీపర్ బుక్ ప్రకారం బాబా హత్యానంతరం నేరస్తులు తప్పించుకున్నట్టు అనుమానిస్తున్న మొబైల్ కోర్టు వ్యాన్ కోర్టు ఆవరణ దాటిన టైం 11 గంటలు. ఈ వీడియో క్లిప్పింగ్ లో మనం చూస్తున్న టైం ప్రకారం కరెక్ట్ గా 11 గంటలకి కోర్టు గేటు వంక కంగారుగా ఈ శ్వేతావర్మ కళ్ళు వెతుకుతున్నాయి. ఎవరి కోసం? ఎందుకు ఆ కంగారు? బాబా తప్పకుండా చంపబడతాడన్న సంగతి నీకు ముందే తెలుసు. హంతకులు ఎలా, ఎప్పుడు, ఏ వాహనంలో కోర్టుకు వస్తారో ముందే నీకు తెలుసు.
హంతకులు ఎవరో కూడా తెలుసు. ఎవరు, ఎందుకు, ఎవరి కోసం? యు నో ద హోల్ బ్లడీ గేమ్. Stop it, you blood! సార్ సార్ ప్లీజ్ సార్. ఆవిడ ఓ ఐపీఎస్ ఆఫీసర్ సార్. Bharat, you can look bloody seductive when you shout. Shut up, you! Yes, that's it. I have my rights. శ్వేతా వర్మ ఐపీఎస్ ని ఇంకా ప్రశ్నించాలన్నదే భరత్ చంద్ర ఉద్దేశం అయితే అది ఈక్వల్ టర్మ్స్ లో నా లాయర్ సమక్షంలో. చావ్. అయ్యో సార్, నీకు మాత్రమే కాదు, వయోవృద్ధులైన మెహదీపట్నం బాబా కూడా ఉన్నాయి రైట్స్. సహజంగా మరణించేంత వరకు నిజం చెప్తూ జీవించాలన్న కల్మషం లేని రైట్స్. నిన్ను ఇంట్రాగేట్ చేయడమే ఈ భరత్ చంద్ర ఉద్దేశం అయితే అవినీతి పరులతో కుమ్మక్కై సమాజ శ్రేయస్సును విస్మరించి దేశద్రోహుల అండతో నువ్వు ఆర్జించిన నీ ఎస్టేట్స్ లో ఏ మూల దాక్కున్నా నా నుంచి తప్పించుకోలేవు. దేశాన్ని అశాంతి పాలు చేయాలనుకునే విద్రోహ శక్తులకు తొత్తైన ఉదయం శెట్టిని ఎక్కడ దాచిపెట్టినా ఈ భరత్ చంద్ర నిన్ను వదిలిపెట్టాడు. The heat is on, Sweta. I leave the options with you. I know. The heat is on. See you. సార్. ఎస్. ఎవరు సార్ ఆ విద్రోహ శక్తుల తొత్తు ఉదయం శెట్టి? కర్నూల్లో ఓల్డ్ లిక్కర్ బ్యారల్ ఎక్స్ మినిస్టర్ ఆర్కే వర్మ గన్ మ్యాన్. ఓహో. ఆస్తులు పోయి ఆదరణ లేక ఆర్కే వర్మ చచ్చిపోయాక 10,000 రూపాయల నెల జీతానికి తృప్తి పడక కోట్లు సంపాదించాలనుకున్న శ్వేతావర్మ గురువు, దైవం, సర్వస్వం. ఇప్పుడు కర్నూల్లో పైకెదుగుతున్న ఫ్యాక్షనిస్ట్. మీరు ఈ రాకెట్ ని ఎలా? 9 మంది ఐజీలున్నారు ఆంధ్ర క్యాడర్ లో, నా బ్యాచ్మేట్స్. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. ఓహో. హేమా, సార్, గెస్ట్ హౌస్ లో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి సార్. శ్వేతకి. సార్. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కల్లా పేపర్స్ రెడీగా ఉండాలి. ఐ వాంట్ హర్ అరెస్టెడ్. సార్, మన కోసం కాదు, ఫర్ హర్ ప్రొటెక్షన్. భరత్ చంద్ర ఎంక్వైరీ స్టార్ట్స్ అని పేపర్స్ లో ప్రకటనలు చూస్తున్నప్పుడు రొటీన్ గా వచ్చేదాన్ని ఏమంటాం? క్లీషే అంటాం. క్లిషే. అదే అనుకున్నా. బట్ ఎంక్వైరీ స్టార్ట్ చేసిన 6 రోజుల్లో 0 to శ్వేతా వర్మ దాకా అదరకొట్టాడు భరత్ చంద్ర. గుడ్ అచీవ్మెంట్ కదూ? ఇప్పుడు నీకు భయం వేస్తుంది, ఆకాశం ఊడిపడి తలకిందులు చేస్తుందని, రైట్? ఎస్. ఎస్. ఇంకొక్కసారి కనుక భరత్ చంద్రకి తను దొరికిపోయిందో శ్వేతావర్మ మన గుట్టు కక్కేస్తుంది. తర్వాత ఉదయన్ శెట్టి, ఉదయం తర్వాత దేవరా, దేవరా తర్వాత జాస్మిన్, నువ్వు, కాలా పురోహిత్, మీ అందరి తర్వాత నేను. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పట్టుకొని తను అనుకున్నది సాధిస్తాడు భరత్ చంద్ర. ఎస్, వెల్కమ్. హాయ్. హాయ్ ఉదయ్. ఐఎమ్ దేర్, ఐఎమ్ దేర్. ఏడవకరా. భరత్ చంద్ర ఒక్కసారి ఏదో అడిగాడని చెప్పి నా ఐరన్ లేడీ. No, I'm all right. Cool. That's a good girl. నవ్వాలి. లాఫ్ అన్ టు ద లాస్ట్. లైఫ్ లాంగ్ నవ్వుతూ ఉండాలి. వెళ్ళరా. వేసి ఉంచింది జాస్మిన్. నీట్ స్టెప్. Thanks. హాయ్. గుట్టు చప్పుడు కాకుండా గెస్ట్ హౌస్ నుంచి భరత్ చంద్ర పెట్టిన సెక్యూరిటీ కళ్ళు కప్పి వచ్చేసింది కదూ? అవును. So long time. లాంగ్ టైం. మనం విని విని అరిగిపోయిన ఓ ఓల్డ్ థియరీ ఉంది అబౌట్ క్రైమ్. చేసింది ఎంతటి క్రిమినల్ అయినప్పటికీ, ఎంత తెలివిగా సాక్ష్యాల్ని దాచుంచినప్పటికీ, చివరికి అన్వేషించే వాడికి, నేరస్తుడికి శిక్ష పడేందుకు ఉపయోగపడే సాక్షి దొరుకుతాడు. ఫర్ ఎవ్రీ క్రైమ్. ఒక్కొక్క క్రైమ్ కి ఒక్కొక్క సాక్షిని దాచుంచుతాడు దేవుడు. దేవుడి లూప్ హోల్ కదూ? అవును. షూర్. షూర్. జనాబ్, దేవుడు దాచుకున్న సాక్ష్యాన్ని ఆ దేవుడికి కానుగ్గా ఇచ్చేశాను. కాలా పురోహిత్ ఖాన్, మాలాప్కా. ముస్తఫా సార్, చెత్తగా చదువుకునే కుర్రాళ్ళు చూశారు సార్. బాడీని చూసారా? ఎస్ సార్, నేను చూశాను.
కానిస్టేబుల్ గెస్ట్ హౌస్ లో శ్వేత ఉన్న రూమ్ కి సీల్ వేయమని చెప్పండి ఇమీడియట్లీ. సార్. గుడ్ మార్నింగ్ సార్. గార్డ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ తో మాట్లాడేవా? ఎస్ సార్. రూమ్ బయట గన్స్ తో కాపలా కాస్తున్న కానిస్టేబుల్స్ చూసి మేడం శ్వేత చాలా కోపడ్డారట. అలాగే గెస్ట్ హౌస్ ముందున్న కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉండొద్దని వెళ్ళిపోమని మేడం ఎంతో పట్టుపట్టారట. సార్ ఆ ఇద్దరు కానిస్టేబుల్ స్టేట్మెంట్స్ ఒకేలా ఉన్నాయి సార్. ఇక్కడ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఒకసారి విచారణ చేశాం సార్. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ చేశాం సార్. సార్ నిన్న రాత్రి మేడంను చివరిసారిగా చూసింది ఇతనే, బ్రహ్మానందం. రాత్రి 9ంటికి సలాడ్, ఐస్, మినరల్ వాటర్ ఇచ్చాడు. 10ంటికి క్లీన్ చేశాడు. 10:30కి సడన్ గా రెడీ అయ్యి రిసెప్షన్ లో కీస్ ఇచ్చి మేడం బయటికి వెళ్ళింది. అంతవరకే అతనికి తెలుసు. రిసెప్షన్ లో ఉండేది ఇతనే సార్, జేమ్స్. సార్ ఇతను ఇచ్చిన తాళం చెవి తీసుకున్నాడే గాని ఒక్క ముక్క కూడా మేడంతో మాట్లాడలేదు. అది సరే, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగినప్పుడు ఏమన్నారు మేడం? సార్ అది ఓహో, నీతో మాట్లాడలేదు కదూ ఆవిడ? సార్ ఆవిడ వచ్చిన వెంటనే మెయిన్ బిల్డింగ్ లో రూమ్ ఇవ్వలేదని, బాత్రూమ్ ఫ్లాష్ లో నీళ్లు రావట్లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టేసరికి వీళ్ళెవరూ మేడంతో. సో రాత్రి 10:30 టైంలో రిసెప్షన్ లో తాళం ఇచ్చిన మేడం శ్వేత ఎవరికి చెప్పా చెయ్యకుండా అంతర్ధానమైందంటారు. ఒక్క ఫోన్ కాల్ కూడా బయట నుంచి ఆవిడికి రాలేదు. ఆవిడ కూడా ఒక్క ఫోన్ కాల్ బయటికి చెయ్యలేదు. అంతవరకే తెలుసు, అంతకు మించి ఏమీ తెలియదు అని అంటారు కదూ? అంతేగా? అంతే కదూ? నీ పేరేంటన్నావు? జేకబ్. సారీ సార్, జేమ్స్. మనకింతకు ముందు పరిచయం ఉందనుకుంటాను, రైట్? అన్వర్ సార్, టేక్ హర్. yes sir. అయ్యో దేవుడా, తుపాకీ తీసుకుని ఎక్కడికండి మీరు వెళ్ళేది? వద్దండి, నా మాట వినండి. హలో హలో, నాకు ఎవరా? హలో జాస్మిన్. హలో హలో, జాస్మిన్ లేదు, ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను. హలో హలో జాస్మిన్, ప్లీజ్, నేను అర్జెంట్గా జనాబ్తో. హలో హలో, సమయానికి రారా, మలకపేట వెళ్ళొద్దాం. బండి తీరా, గరీబ్ చూడరా. కాల్చి పారేస్తాను. బుల్షిట్. కాల్చరా, ఒక్కబ్బకే పుట్టినవాడివైతే. .22 8 mm made in Italy, loaded but not full. ఒక్కటి దక్కుంటుంది. శ్వేతా వర్మ IPS నొసటి నుంచి మెదడు బద్దల కొట్టుకుని బయటికి వచ్చిన బుల్లెట్. ఒకే ఒక్క బుల్లెట్. నోరు ముయ్యరా. ఓవర్ ఎస్టిమేట్ చేశావు నువ్వు. గెస్ట్ హౌస్ స్టాఫ్ నీ వాళ్ళని, ప్రాణం తీసిన నిజం కక్కరని కదూ? గవర్నమెంట్ జీతం తింటూ కూడా నువ్వు ఎరజూపిన 10,000కి 15,000కి స్వార్థంతో నీకు తొత్తుగా మారిన గెస్ట్ హౌస్ టెలిఫోన్ ఆపరేటర్ సుశీల, పాత కానిస్టేబుల్ గోపి భార్య, తన చెల్లెలి కాపురం చక్కదిద్దడానికి కట్టం డబ్బు కోసం గతి లేక నీ దగ్గర చేతులు చాచిన జేమ్స్, రిసెప్షనిస్ట్. నిజం చెప్పకుండా వీళ్ళందరి నోళ్ళు డబ్బుతో మూయిద్దామని భ్రమపడ్డాం, అవునా? భరత్చంద్ర వద్దు, ఇదివరకే నిన్న ఒకసారి నేను డిస్మిస్ చేయించాను. పిలవరా, పిలు. నీ కోసం నన్ను డిస్మిస్ చేసిన ముఖ్యమంత్రిని పిలవరా, పిలు. ఆ రోజు నిన్ను అడ్డుకున్నందుకు నా మీద ఇక నీకు మాటలు చెప్పి లాభం లేదు. ఈసారి నా చేతుల్లోంచి నిన్ను కాపాడడానికి ప్రజల ధన మాన ప్రాణాలతో పదవి కాపాడుకునే ఈ ముఖ్యమంత్రి కాదు, భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు రావాలి ఈ రాజకీయ నరకంలోకి నిన్ను రక్షించడానికి. చెప్పరా, గెస్ట్ హౌస్ నుంచి గుట్టుగా నువ్వు శ్వేతను ఎక్కడికి తీసుకెళ్ళావు? నిజం చెప్పు. ఎందుకు తీసుకెళ్ళావు? ఎవరికి అప్పగించావు? ఎందుకు చంపించావు? ఎందుకు? ఎవరి కోసం?
చెప్పరా నువ్వు చేసుండవు. పిస్టల్ని చేతుల్లో కాకుండా బొడ్లో పెట్టుకుని తిరిగేవాడివి. నీకెక్కడిదిరా అంత ధైర్యం? శ్వేతావర్మ ఎదురుగా నిచ్చిన డైరెక్ట్ గా నొసట్లోకి గురి చూసి షూట్ చేసేంత మగాడివిరా నువ్వు. అది నమ్మేంత ఫూల్ని కాదురా నేను. చెప్పరా? స్పీక్ అవుట్. అంత ధైర్యం ఉన్నవాడు ఎవడు? అంత దిల్లున్నవాడు ఎవడు? చంపేంత కసాయి నా కొడుకు ఎవడు? ఆ ఉల్ఫా నా కొడుకు ఎవడు? చెప్పరా, ఎవడు వాడు? చెప్తాను నేనంతా. నో, చెప్పవురా. చెప్పనివ్వను నిన్ను. చెప్పకూడదురా నువ్వు చెబితే ఆ వంకతో నేను నిన్ను అరెస్ట్ చేస్తే పర రాష్ట్రం నుంచి గుండాల్ని తీసుకొచ్చి కార్యకర్తలంటూ బంధులు హర్తాల్లోనే గొంతు తెచ్చుకుని అరుస్తూ ప్రజల జీవితాన్ని స్తంభింపజేసే నీలాంటి రాజకీయ రౌడీకి ఇది అనుకూలమవుతుంది. నీకు అనుకూలంగా మలుచుకుంటావు. లూటీలు, దహనాలు, బస్సులు తగలబెట్టడం, నిన్ను అందలమెక్కించిన ప్రజల్ని అవహేళన చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం, వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళే పొడవటం హత్యా రాజకీయం అవుతుంది. చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. ఐ వుడెంట్ పర్మిట్ దట్. అందుకే తాత్కాలికంగా నిన్ను వదిలేస్తున్నాను. ఐఎమ్ లీవింగ్ యు స్కాట్ ఫ్రీ. ఇప్పుడు నేను నిన్ను ఇంట్రాగేట్ చేసి వదిలేశానని తెలిసిన తర్వాత ఆ నిమిషం నుంచే నీ వెంట పడతాడు వాడు. శ్వేతావర్మను అన్యాయంగా అంతం చేసిన నీ రహస్య ప్రాణ స్నేహితుడు. లెట్ దెమ్ కమ్ ఆఫ్టర్ యూ అండ్ ఐల్ గో ఆఫ్టర్ దెమ్. వాడిని వెంబడిస్తూనే ఉంటాడు ఈ భరత్ చంద్ర. జస్ట్ రిమెంబర్ దట్, రిమెంబర్ దట్, రిమెంబర్ దట్, రిమెంబర్ దట్. సో నువ్వన్నట్టు దేవరాజు మాటలను బట్టి చూస్తే వాడిని డబ్బుతో కొన్నది ఉదయం శెట్టి. హైదరాలీ ప్రాణరక్షకుడు, ఆంతరంగికుడు, వాడి వ్యూహారచనలకు సహాయకుడు వాడే. హైదరాలీ మనసుకు నచ్చింది, నమ్మకమైంది జాస్మిన్. వాళ్ళిద్దరే వాడి కవచాలు. అవునా? సార్. భరత్, ఇక నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. బాబా హత్య వెనక ఉన్నవాళ్ళు, ఆ కుట్ర పన్నిన వాళ్ళు హైదరాలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఐ వాంట్ దెమ్ అరెస్టెడ్. వీలైతే ఈ రోజు రాత్రే. నే చెప్తా సీఎంకి. యు గో హెడ్. నో సార్. వాట్ ద హెల్? సార్, హైదరాలీనే కాదు, ఏ ఒక్కడిని అరెస్ట్ చేయలే ఇప్పుడు మనం. భరత్, ఏంట్రా నువ్వు చెప్పేది? సింపుల్ సార్. మెహదీపట్నం బాబాని చంపింది కాలా పురోహిత్ ఖానేనని మనం నిరూపించాలి విత్ రాక్ సాలిడ్ ప్రూఫ్. బట్ ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలిసినా సాక్ష్యాధారాలతో మనం ఇప్పుడు ప్రూవ్ చేయలేం. యూ నో బెటర్ సార్. మెహదీపట్నం బాబా హత్య కేసులో హైదరాలీ నిందితులని ముద్ర వేసి అరెస్టు చేసి కోర్టుకి తీసుకెళ్తే ఏకధాటిగా ఒక వారం ఛానల్స్ లో, పత్రికల్లో, ప్రైమ్ న్యూస్ గా ఫ్రంట్ పేజీల్లో ఏకిపారేస్తారు. దేశమంతటా సంతల్లో, క్లబ్బుల్లో క్రూర మృగాల్లాంటి కొన్ని రాజకీయ నక్కలు పళ్ళికిలిస్తూ వెర్రి కూతలు కోస్తాయి. చివరికి వాడు అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టుకుని దళారుల ద్వారా రాయబారాలు చేయించి అందరినీ డబ్బుతో కొని పారేస్తాడు ఆ హైదరాలీ. మీడియా, నాయకులు, సర్కారు వారి లీగల్ మిషనరీ, అడ్వకేట్ జనరల్, ప్రాసిక్యూషన్, పోలీస్, ప్రజా సంక్షేమ పథకాలు, భరణాలు, ఎనీథింగ్. దేనికైనా పర్సెల్ బోర్డు తగిలించుకున్న ఈ స్వతంత్ర భారతదేశంలో న్యాయమూర్తులు, న్యాయస్థానాలే కాదు, ఈ వ్యవస్థే పాదాల ముందుకొచ్చి తలవచ్చుతుంది సార్ హైదరాలీ లాంటి గుట్లేలకి. చివరికి మీరు, నేను ఏనాటికైనా ఏ ప్రభుత్వం అయినా మేలు చేయకపోతుందా అని ఆశతో మోసపోయే ఈ జనం వెధవలమవుతాం. అది జరగకూడదు సార్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద బ్యాటిల్. ఒక వెంట్రుక వాసి కూడా మిస్టేక్ జరగకుండా ఈ కేసుకి ఆధారాలు సాధించాలి. అంతవరకు మనం ఎదురు చూడాలి. We will wait in patience until he makes a move. Good night, sir. పడుకుందా? ఇప్పటిదాకా నాన్నని చూడాలని మహారాన్ చేసి నన్ను గిచ్చేకెళ్ళి ఇప్పుడే పడుకుంది. సరే బాబా.
ఈసారి వద్దని తోసేశావు నీ నెత్తి మీద పోస్తాను. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. బెల్ కొట్టా వినపడలేదా? మా ఇందిరమ్మ అరుపులు విని ఈ గోబ ఎప్పుడో పగిలిపోయింది. ఇప్పుడు ఆటం బాంబులు పేల్చినా వినపడదు. నా తల్లి గది తాగమ్మా. అదిగో చూశారుగా, నేనేమన్నా అందామా? తల్లి లేని పిల్ల అంటావా అని వాళ్ళ నాన్న తిడతారని భయం. వాళ్ళ నానే మంది ఇవ్వాలి, వాళ్ళ నానే అన్నం పెట్టాలి, వాళ్ళ నానే నిద్రపుచ్చాలి. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళ నాన్నగారు? పాప ఆఫీసుకు ఫోన్ చేస్తే బయలుదేరారు అన్నారు. అదిగో నాన్న వచ్చారు. హాయ్. చూసారుగా, భరత్ చంద్ర కూతుర్ని ఎవ్వరికీ లొంగదు, గడుక్క. రైట్? మేడం హేమా విశ్వనాథ్. అది సరే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మేడం ప్లీజ్, నేను భరత్ చంద్రని చూడాలన్న ఉద్దేశంతో వచ్చానే గాని గొడవ చేయడానికి కాదు. అనవసరంగా బెదిరిపోయింది పాపం, తల్లి లేని బిడ్డ. ఏమంటావు? హేమకి తెలియదనుకుంటాను ఇందుమతి గురించి, రైట్? చంపేశారు. గురి పెట్టింది భరత్ చంద్రకి, కానీ చచ్చింది పాపం ఇందుమతి. భరత్ చంద్ర కేసు వాదించి ఇందుమతి వచ్చేప్పుడు కోర్టు ముందే భూమ్ 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 అని తూట్లు తూట్లుగా కాల్చేశారు. భరత్ చంద్ర చూస్తుండగానే పీకాడ భరత్ చంద్ర. నో! ఇప్పుడు కూడా తనకి పెట్టిన గురి తప్పిందని నువ్వు అనుకుంటున్నావా? గురి పెట్టింది ఇద్దరికి. ఫైనల్ వార్నింగ్, మరోసారి తను ఈ హైదరాలీ విషయంలో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోను, గిల్లవతల పారేస్తాం అని చెప్పాలి. మంచిగా మనసు మార్చుకుంటేనే బతుకుతావని. ఏదో కంగారు కనిపిస్తోంది జనాబ్ హైదరాలీ హసన్ ముఖంలో. మృగరాజును చూసి బెదిరిన గజరాజులా. ఎస్, సర్ప్రైజ్డ్ టు సీ ఎ షెల్ షాక్డ్ భరత్ చంద్ర. ఎంత గుండె ధైర్యం కలవాడికైనా నిన్న సంఘటన కాస్త భయపెడుతుంది. గెట్ లాస్ట్. నో, ఇప్పుడు నువ్వు నవ్వే ఆ నవ్వుంది చూడు, నిన్నెవ్వరూ ఏం చేయలేరనుకునే నీ అహంకారం. ఈ రోజు అలా నవ్వటానికి నీ మొహం ఇంకా మిగిలింది అంటే ఈ జనాబ్ హైదరాలీ హసన్ దయ, నా భిక్ష, నా ఔదార్యం, నా దానం. ఇట్స్ మై బ్లడీ చారిటీ దట్ యు ఆర్ స్టిల్ అలైవ్. బట్ ఇంకొక్కసారి నీ గుండెల్లోకి తూటాలు దించాల్సిన పరిస్థితే వస్తే మళ్ళీ ఇలా నవ్వటానికి అవకాశం ఇచ్చే విశాల హృదయం ఈ జనాబ్ హైదరాలీకి లేదు. మైండ్. ఇప్పుడు నీ ముఖంలో ఆ నవ్వు కనిపించకుండా పోయింది చూడు. ద స్మైల్ దట్ యు డిడ్ంట్ హ్యావ్ ద పాయింట్ టు స్మైల్. ఆ నవ్వు, ఆగటానికి సిద్ధమైన నీ శ్వాస, ఇక ఈ నిమిషం మొదలు నీ జీవితం అంతా నా దానమని మర్చిపోకు, నా దయని మర్చిపోకు, నా భిక్షని మర్చిపోకు, నీ తుచ్చ ప్రాణాన్ని జస్ట్ టేక్ ఇట్ అండ్ గెట్ లాస్ట్. సీఎం సార్. హబీబ్, రేపు మార్నింగ్ ట్రైన్ వస్తున్నాను నేను. సార్, రాగానే వచ్చి గలు మాట్లాడుకుందాం. సార్. అరే, నీ సంగతి కాదు, ఆ భరత్ చంద్ర గారి సంగతి నీకు అర్థమైందా? సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే నీకేం జరగలేదంటావు? లేదు సార్. జరుగుంటే నాకు నీ పీడ నిన్నటితో ఇరగడైతుండే. లేచటది సార్. లేకపోతే ఏంద్రా, వీడేమో బిడ్డను పక్కన పెట్టుకొని కార్లో కూర్చుండంట. ఏదో సినిమా కథ లెక్క
4-5 కార్లు వచ్చి చుట్టుముట్టినాయంట. అందులోకి వెళ్ళి 5-6 రౌడీలు లేచి డమాలని కాల్చేసిందంట. ఆఖరికి ఒక్క బుల్లెట్ కూడా వేలకుండా పిల్లదాంతో సహా ఈయన తప్పించుకున్నంట. ఏంద్రా ఇది, నేనేమన్నా అవలగాలేక కనిపిస్తున్నానా? ఇసొంటి మస్తు చూసినాం. ఆ దెబ్బతో ఈ సారు గురించి దేశంలో ఉన్న చోటా మోటా పత్రికలని భరత్చంద్ర సాహసం చేసాడని ఫోటోలు గీటోలు మన్ను మశానం ఇలా నోట్ల మన్ను కూడా. ఎంక్వైరీలో ఇంకేం పీకనీకి చేతగాక ఒట్టి సెన్సేషన్ కోసమని బిడ్డని పక్కన పెట్టుకుని ఈడే డ్రామా ఆడినాము. ఏమంటావు? సార్, దిస్ ఇస్ అన్ఫేర్. అన్ఫేర్ అని ఒకరి బండన మరి ఏంద్రా ఫేరు? ఈడు ఎంక్వైరీ సురు చేసి 6 దినాలు కానీ యాడ్ నుంచి వచ్చిన ఆడ పోలీస్ ఆఫీసర్ దిక్కులేని దాని లెక్క చచ్చిపోయి రోడ్డు నడిమిట్లబడి ఉన్నది. అంతేనేనా? ఈ నా సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో గుసాయించి ఇల్లంతా ఆగమాగం చేసి ఆ నోట్ల పిస్టల్ దూర్చి నీకేం తెలియదు నిన్ను వదిలేస్తున్నానని చెప్పి ఆ నుంచి వెళ్ళిపోవడం ఫేరా? సార్, ఇంతవరకు చేసిన దర్యాప్తులో దొరికిన ఆధారాలను బట్టే మేము. ఆధారం లేదు గీధారం లేదు, ఇటు చేసే ఎంక్వైరీ చాలు. అరే చాలంటున్నావు కదా రే. ఆ రోజే నేను నీకు మంచిగా సంజాయించినా లేదా? చేతిలో లాఠీలు పట్టుకుని బెల్ట్లు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు జనం మీద ఎరగబడద్దు, ముఖ్యమంత్రి నేను అని. అప్పుడు నా మాటను వినలే, ఇప్పుడు నీ మాట నేనేనా? ఇగో ఇప్పటి సంది నీకు ఇన్వెస్టిగేషన్ కి సంబంధం లేదని ఖరారు చేసిన ఆర్డర్స్. సార్ తీసుకోరా. ఇప్పుడు ఇంతదాకా నీకు ఎంక్వైరీలో దొరికిన ఆధారమో ఈధారమో ఏదైనా నీ కాడుంటే అవి ఇక్కడనే ఇప్పుడే ఇచ్చేలు ఈయనకి. వాట్ నాన్సెన్స్ సార్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ అయినా కానీ 3 మచ్ అయినా కానీ దిస్ ఈజ్ మై డెసిషన్. దీనిలో మార్పేం ఉండదు. ఏం మార్చాలంటా సార్? సార్, ముస్తఫా సార్. ఏంది బజారౌడి లెక్క? షట్ అప్ యు భరత్. క్షమించండి సార్, ముందుగా చెబితే మీరు ఒప్పుకోరని తెలుసు కనుకే మీకు ఈ విషయం చెప్పకుండా వీడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. నిన్న రాత్రి ఏ గాడిదకి తెలియకుండా. కీప్ ఎన్ ఐ ఆన్ రాజేష్ రాయ్ అని అనవసరమైన అనుమానాన్ని సృష్టించి ఆ నెపంతో నీ పాత లా కాలేజ్ హాస్టల్ మేట్ అయిన ఐజీ గారిని బాబా దగ్గరకు పంపించి ఆ తర్వాత నీ లుచ్చ రాజకీయాన్ని హత్య రాజకీయంగా మార్చి పథకం పని. అంటే గోప్ పగిలి. సార్, బాబా కమిషన్ ముందు హాజరు కాకుండా చూడమని మిమ్మల్ని అక్కడికి పంపిన ఇదే ముఖ్యమంత్రి గారు అదే రోజు గుట్టుగా మరో దూతను ఏర్పాటు చేశాడు. అతనే ఐజీ రాజేష్ రాయ్ టు మీట్ హైదర్ అలీ. రెడ్డి కమిషన్ ముందు బాబా వాంగ్మూలం ఇవ్వబోతున్నారన్న అత్యంత విలువైన ప్రభుత్వ రహస్యాన్ని జనాబ్ హైదర్ అలీ చెవులో ఊదడానికి. సార్, ఈ చీటెడ్ యూ సార్. నిజం బయటపడితే పదవీ భ్రష్టుడవుతాడన్న భయంతో ఎస్ సార్ బాబా వాంగ్మూలం ఇస్తే హైదర్ అలీ అతను ఆడించినట్టు ఆడుతున్న పార్టీలు ప్రజల్లో మరింత బలహీన పడిపోతాయని, పదవొక్కటే కాకుండా పార్టీ ఉనికితో పాటు ఇన్నేళ్లు నీకు తొత్తులుగా ఉండి తాళం వేస్తున్న ఇండిపెండెంట్లు పదవులు పోయి పరువు చచ్చి మట్టి కొట్టుకుపోతారని భయం. కొత్త సీపోర్టు కట్టుకోవడానికి సంఘద్రోహులకు పర్మిషన్ ఇచ్చి మన ప్రజల కళ్ళల్లో అంత మట్టి కొట్టి ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని కథను సృష్టించి నీకు కోటాను కోట్ల డబ్బిచ్చి వెనక ఉండి నిన్ను నడిపిస్తున్న ఆ హైదర్ అలీ అనే మాఫియా లీడర్ తో స్వార్థంతో చేతులు కలిపావు. ఈ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేశావు. 300 కోట్లు ఆశించి బలిపశువుల్ని చేశావు. నీ ప్రాణ స్నేహితుడిని, ఈ స్టేట్ ని, ఈ జనాన్ని. పోతాను సార్, బట్ బాబా హత్య కేసులో అతి కీలకమైన ప్రధాన సాక్షి పోలీస్ ఐజీ ఈ రాజేష్ రాయ్ న్యాయస్థానం ముందు నుంచి వాగ్మూలం ఇచ్చిన రోజు రేపే. గుర్తుంచుకోండి. అంతవరకు ఈ కేసుని నీ పవరు, పలుకుబడి, డబ్బు ఏమీ చేయలేవు. ఈ భరత్ చంద్ర పట్టుపట్టాడంటే కుటుంబ పట్టే. ఇంతకు మించి ఏమన్నా పిచ్చి వేషాలు వేసావో పుచ్చ పగిలిపోతుంది. నీలాంటి రౌడీలు, గుండాలు చేసే అక్రమాలకి, వక్ర పనులకి తల్లడిల్లుతున్న శాసనసభల్ని ప్రక్షాళన చేయాల్సిన రోజొచ్చింది. ఆ పని నేను చేస్తాను. యూ కెన్ బ్లడీ కౌంట్ ఆన్ మీ ఫర్ దాట్. ప్లీజ్ కమ్ సార్. గుడ్ బై సార్.
నేను ఫోన్ చేయి హైదర్ అలీకి. రాజేష్ తప్పుకో. See, ఇది జనాబ్కి అప్పగించాలి వెంటనే. He will be with me, okay? Come. ఓకే మేడం. మేడం 1 minute. Hey, Basha. Hi. Hi. Excuse me, Miss Jasmine, right? Who are you? Hey! మేడం జాస్మిన్ గారు కాదు, జనాబ్ గారి. Who the hell are you? ముస్తఫా. What? Hey! Hey! Hey, Basha, what the hell is happening? Don't speak a word. Take her.
ఏమైంది దొరకలే చిత్తెరికి ఎప్పుడు వస్తారా అని ఇక్కడ మనం ఎదురు చూస్తా ఉంటే ఆ జాస్మిన్ రాలేదు అని పేరేందనో కాలాగాడో పత్రగాడో ఎవ్వరు ఫోన్కు దొరకలేరు. ఇగో ఏ వలనో గిల్లో వేసి వాళ్ళందరినీ పట్టుకొని ఆఖరికి మన ఇద్దరిని పట్టుకొని గీడికి వస్తారేమో నా టెన్షన్. నోర్ము ఇవయ్య కాసేపు. ఆడెవరిని పట్టుకొని నీకు కూడా ఏం లేదు, నాకేడ సీఎం సీట్ ఊడిపోతుంది. ఎక్కువ మాట్లాడు. నిన్నీ ముఖ్యమంత్రి పదవిలోకి కళ్ళు కొట్లోంచి తెచ్చి ప్రతిష్ఠించింది ఈ హైదరాలీ అన్న మాట మర్చిపోకు. హలో జలాలుద్దీన్, కలిశాడా? ఎక్కడ? ఓకే, లోపలికి రండి. ఉదయన్ శెట్టి. ఎస్ కమెన్. హాయ్ ఉదయ్. హే ఉదయన్, వాట్స్ రాంగ్? సర్కారు వారి కారు వద్దని చెప్పి ముఖ్యమంత్రి దొడ్డిదారిన వచ్చినప్పుడే అనుకున్నారు తమరు ఇక్కడికే వచ్చి ఉంటారని. నీకేదైనా ఆపద వస్తే వెంటనే నిన్ను రక్షించుకోవడానికి నువ్వు ఫోన్ చేసేది ఈ ఉదయన్ శెట్టికేనని కనిపెట్టడానికి అంత పెద్ద తెలివితేటలేమీ అక్కర్లేదు హైదరాలీ. శ్వేతావర్మ డెడ్ బాడీని కనిపెట్టిన ఆ రోజు మొదలు వీడినే అనుసరిస్తోంది స్టేట్ పోలీస్ విభాగం అంతా, వీడికి తెలియకుండా. భరత్ ప్లీజ్, డబ్బుకి అమ్ముడుపోవని నాకు తెలుసు. అయినా ఐఎమ్ ఆఫరింగ్ యూ. ఎంత కావాలన్నా, ఎన్ని కోట్లు కావాలన్నా నేనిస్తాను. ఈ భరత్ చంద్రకి రేటు కడతావట్రా నువ్వు? అవునరా, హిందువులని ముస్లింలని తేడా లేకుండా చదువు లేని వాళ్ళని, గూడు లేని వాళ్ళని, కూడు లేని వాళ్ళని నీ మత వైషమ్యాలకి బలి చేసి వాళ్ళ రక్తం తాగి నువ్వు సంపాదించిన కోట్లు, నిరుపేదల జీవితాల అస్థిరత్వాన్ని, వాళ్ళ అవసరాలను అడ్డం పెట్టుకుని నీ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి విద్రోహ శక్తులుగా చేస్తూ, మాఫియా సపోర్ట్ తో అధికారంలో ఉన్న మంత్రుల్ని మారుస్తూ కుంభకోణాలు చేస్తూ నువ్వు సంపాదించిన కోట్లు దేశ భద్రతకు ముప్పు తేవడానికి, దేశంలో అరాచకం సృష్టించడానికి, దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి, నువ్వు అనుభవించడానికి, నువ్వు సంతోషించడానికి, నువ్వు సుఖపడ్డానికి సంపాదించి నువ్వు దాచిపెట్టుకున్న చెదలు పట్టిన కోట్లు. దాంతో ఈ భరత్చంద్రని మాత్రమే కాదు, నిన్ను ప్రసవించే క్షణంలో నీ తల్లి పడ్డ నొప్పులు కూడా కొట్టాలంటావు కదూ? భరత్ ప్లీజ్, నా మాట విను. నో, నువ్వు చేసిన కులాల కురుక్షేత్రంలో కళ్ల ముందే బిడ్డల తలలో నరుకుతుంటే చూస్తూ కంటతడి పెట్టిన ఒక్కొక్క మాతృమూర్తి గుండె రోధిస్తూ నీకు ఇచ్చిన శాపం సాక్షిగా ఈ పవిత్ర భారతావనిలో సర్వమత సామరస్యాన్ని నెలకొల్పడానికి తన ప్రాణాలర్పించిన మెహదీపట్నం బాబా ఆత్మసాక్షిగా పగతో నువ్వు నా గుండెకు గురిపెట్టిన తూటాలకు అమానుషంగా బలైపోయిన హబీబ్ బషీర్ త్యాగం సాక్షిగా చెప్తున్నాను. కోర్టుకు తీసుకెళ్లకుండా, చట్టానికి తెలియకుండా నిన్ను ఇక్కడే అంతం చేయగలడు ఈ భరత్ చంద్ర. ఈ రాష్ట్ర సర్వాధికారైన వీడి కళ్ళ ముందే ఎట్లా న్యాయం జరగాలో కోర్టులో చూసుకుందాం. ముయ్యరా లుచ్చ. లేవురా, రాష్ట్రాన్ని దోచుకున్నా, దేశాన్ని దోచుకున్నా, జనాన్ని దోచుకున్నా, దోచుకుంటున్నా కేసులు కోర్టులు మారుతూ ఉంటాయే కానీ ఏ నాయకుడు శిక్ష అనుభవించలేదు ఈ స్వతంత్ర భారతదేశంలో. అదే మీ ధైర్యం. వీడి మరణం ఏ విషయాన్ని యువతరాన్ని స్వదేశ ద్రోహులుగా మార్చడానికి వీడు దిగుమతి చేశాడో ఆ విషయంతోనే, కాలా పురోహిత్ ఖాన్ వేలిముద్రలున్న ఆ ఆయుధంతోనే. ముస్తఫా, షూట్ హిమ్, షూట్ హిమ్, షూట్ హిమ్ యు బాస్టర్డ్. No! No!
తెల్లవారగానే కోర్టుకి హాజరై బాబా హత్యకు సంబంధించిన అన్ని వివరాలు చెబుతాడు ఈ భరత్ చంద్ర. యాజ్ ఎ కమిటెడ్ పోలీస్ ఆఫీసర్, రాజకీయ నాయకుడనే పేరు, ముఖ్యమంత్రి అనే అధికారం ఇక నీకు శాశ్వతంగా దూరమైనట్టే. నిన్ను శిక్షించే హక్కు మాత్రం నిన్ను ఎన్నుకున్న ఈ ప్రజలకే ఇస్తున్నాను. జై హింద్.